Hello friends, welcome back to my channel. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టుకుని రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకా నా వీడియోస్ని షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే మొన్నటి బ్లాగ్లో మనం సత్యం జంక్షన్ నుంచి ఎన్ఐడి వరకు వచ్చామండి. ఈరోజు ఎన్ఐడి నుంచి జ్ఞానాపురం వరకు వెళ్తాం అనమాట. ఆ రోడ్లో ఏవేవి ఉన్నాయో మొత్తం అన్నీ మీకు చూపిస్తానండి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో బోర్డు ఉందండి, వే టు మర్రిపాలెం అని చెప్పేసి కనిపిస్తుంది కదండి. ఇంకా మనకి ఎన్ఐడి ఫ్లైఓవర్ మధ్యలో కన్స్ట్రక్షన్ అవుతుంది కదండి. అవేంటంటే వాటర్ ఫౌంటైన్ ఒకటి, పార్క్ ఒకటి, ఇంకా ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అండి. ఈ మూడు అవుతున్నాయని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ కామెంటింగ్ అండి. ఈ ఎన్ఐడి ప్రాజెక్ట్ తొందరగా అని చెప్పి కోరుకుంటున్నాను అండి. అయితే మనం వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇది ఎన్ఐడి జంక్షన్ కదండి. ఈ జంక్షన్లో మ్యాక్స్ అన్నీ ఉంటాయండి. బ్యాంక్స్, ఇంకా రెస్టారెంట్స్ చాలా ఉంటాయండి. సో ఈ రూట్లో మాత్రం మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉందండి రైట్ సైడ్లో. ఆ లెఫ్ట్ సైడ్లో మనకి ముత్తూట్ ఫిన్కాప్ ఉందండి. ఇంకా మనకి ఈ లెఫ్ట్ సైడ్లో కళ్యాణ్ మండపం ఉందండి. ఇంకా పక్కన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందండి. సో ఇలానే చాలా బ్యాంక్స్ ఉంటాయి. అలా చాలా ఇంకా చుట్టూ ఎన్ఐడి చుట్టూ చూసుకుంటే మ్యాక్స్ అన్ని బ్యాంక్స్ కవర్ అవుతాయండి. ఇంకా రెస్టారెంట్స్ కూడా ఉంటాయన్నమాట. అటువైపు నేను ఇంకా కవర్ చేయలేదండి. కవర్ చేశాను కానీ వాటి గురించి నేను చెప్పలేదు. ఓన్లీ వైజాగ్ డెవలప్మెంట్ చెప్తూ ఆ రూట్ అంతా చూపించానండి. అయితే ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇంకా మనం వెళ్తుంది ఇప్పుడు బిఆర్టీఎస్ రోడ్ అండి. బిఆర్టీఎస్ అంటే బస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అండి. అంటే ఈ మిడిల్ లేన్ ఉంది కదా, ఓన్లీ డెడికేటెడ్ ఫర్ బస్సెస్ అండి. కానీ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదండి. మనకి రైట్ సైడ్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కనబడుతుంది కదండి, అదే ఫస్ట్ పెట్రోల్ బంక్ అండి ఈ లైన్లో. ఇంకా ఈ బిఆర్టీఎస్ రోడ్డు ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేను కదండి, ఇన్కంప్లీట్గా ఉందన్నాను కదా. అసలు ఈ మిడిల్ లైన్ ఉంది కదా, ఈ మిడిల్ లైన్ ఓన్లీ డెడికేటెడ్ ఫర్ బస్సెస్ అండి. అటు సైడ్ ఇటు సైడ్ నార్మల్ వెహికల్స్ వెళ్తాయండి. కానీ ఈ రోడ్ ఎలా అయిందంటే ఇన్కంప్లీట్ అవ్వడం వల్ల మనకి మిడిల్ రోడ్లో అన్ని వెహికల్స్ తిరుగుతాయి, అటు ఇటు సర్వీస్ రోడ్స్ అయ్యాయండి. సో దానివల్ల ఈ రూట్ అయితే కొంచెం డిఫికల్ట్ అండి వెళ్ళడం. బికాజ్ అటుపక్క సర్వీస్ రోడ్లో వెహికల్స్ అలా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంటాయి, రైట్ సైడ్లో కూడా సేమ్ అలానే వస్తాయి. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఈ రోడ్లో అయితే. ఈ రోడ్లో స్పీడ్ లిమిట్ వచ్చేసి 40 కిలోమీటర్స్ అండి. నేనైతే మొత్తం బిఆర్టీఎస్ రోడ్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను అండి. కానీ నాకు టైం కుదరట్లేదు. కానీ ఖచ్చితంగా చేస్తానండి ఆ వీడియో అయితే మాత్రం. చూసారా, మనకి లెఫ్ట్ సైడ్లో భారత్ పెట్రోలియం ఉంది. ఇది సెకండ్ పెట్రోల్ బంక్ అండి. మనం కొంచెం ముందుకు వెళ్తే ఆ లెఫ్ట్ సైడ్లో రెడ్ వెల్వెట్ అనే రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నారండి. ఇది కొత్తగా ఓపెన్ చేస్తున్నారండి. ఆ పక్కన కూడా సెలబ్రేషన్స్ అనే రెస్టారెంట్ ఉందండి. అక్కడ కూడా ఫుడ్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కుదిరితే ట్రై చేయండి. మనం ఇంకా ముందుకు వెళ్దామండి. ముందుకు వెళ్తే మనకైతే హెచ్పి పెట్రోల్ బంక్ వస్తుంది లెఫ్ట్ సైడ్లో. చూసారా, ఇది థర్డ్ పెట్రోల్ బంక్ అండి, హెచ్పి పెట్రోల్ బంక్. సో మనమైతే ఇండియన్ ఆయిల్ చూసాం, భారత్ పెట్రోలియం చూసాం, తర్వాత హెచ్పి పెట్రోల్ బంక్ చూసామండి. ఈ బస్ స్టాప్ అయితే మర్రిపాలెం బస్ స్టాప్ అండి. మనం కొంచెం ముందుకు వెళ్తే మర్రిపాలెం రైల్వే స్టేషన్ జంక్షన్ వస్తుందండి. సో ఇంకా మనం ముందుకు వెళ్దామండి ఆగకుండా. ఈ లెఫ్ట్ రైట్లో చిన్న చిన్న షాపింగ్ మాల్స్, కిరాణా షాప్స్ అలా ఉంటాయండి. మీకు రైల్వే స్టేషన్ జంక్షన్ వస్తుందని చెప్పాను కదండి. ఇదిగోండి, ఇదేనండి రైట్ సైడ్లో ఉంది కదా, అదే రైల్వే స్టేషన్ దారండి. ఇదంతా రైల్వే స్టేషన్ జంక్షన్ అండి. మర్రిపాలెం రైల్వే స్టేషన్ ఇదేనండి. అలా లోపలికి వెళ్తే రైల్వే స్టేషన్ ఉంటుందండి. సో ఇంకా మనం ముందుకు వెళ్దామండి. ముందుకు వెళ్తే మనకి ఇండస్ట్రియల్ ఏరియా వస్తుంది. ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంటారు దాని అందరూ. సో అది కూడా మీకు చూపిస్తానండి. ఇక్కడ మనకి ముందైతే ముత్తూట్ ఫైనాన్స్ కూడా ఉందండి, రెడ్ కలర్ కనబడుతుంది కదా, అది మర్రిపాలెం ముత్తూట్ ఫైనాన్స్ అండి. సో ఇంక మనం ముందుకు వెళ్దామండి. ముందుకు వెళ్ళి ఇంకా ఏమన్నా చూద్దాం. సో మీరు చూస్తూ ఉండండి, కనబడుతున్నాయి కదా అటు ఇటు ఏమున్నాయో. విశాఖపట్నంలో స్మార్ట్ పోల్స్ ఉన్నాయని చెప్పా కదండి. ముందు కనబడుతుంది చూసారా పెద్ద పోల్ వైట్ కలర్ది, అదేనండి స్మార్ట్ పోల్. అక్కడ సీసీ కెమెరా ఉంటుంది, ఇంకా ఫోన్ కాల్ చేసుకునే సదుపాయం ఉంటుంది. చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయండి స్మార్ట్ పోల్కి అయితే. నాకు కుదిరినప్పుడు దానికోసం డెడికేటెడ్ ఒక వ్లాగ్ చేస్తానండి మీ అందరికీ అర్థమయ్యేలాగా. ఇంకా మనం రైట్ సైడ్లో చూసుకుంటే టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్ పక్కన విజయనగర్ కాలనీ ఉందండి. అవి నేవీ వాళ్ళ క్వార్టర్స్ అండి. సో ఇక మనం ముందుకు వెళ్దామండి.
ముందుకు వెళ్తే ఇంకా టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఆ లెఫ్ట్ సైడ్ ఉంది కదండి, లెఫ్ట్ సైడ్లో షాపింగ్ మాల్స్ ఉంటాయండి చిన్న చిన్నవి. ఇంకా మ్యాక్స్ ఇది ఎలా ఉంటుందంటే సెమీ రెసిడెన్షియల్, సెమీ కమర్షియల్ అలా అనమాట. అన్నీ దొరుకుతాయి మనకి ఇక్కడ. ఇక్కడ మనకి కొంచెం దూరంలో లెఫ్ట్ సైడ్లో మనకి ఎన్ఎస్ సెక్షన్ ఉంటుందండి. ఎలా కూడా చూపిస్తానండి. ఇక్కడైతే మనకి లక్ష్మీ నరసింహ థియేటర్ ఉందండి. అవి ఎప్పుడో పోస్టర్స్ అండి. సుల్తాన్ మూవీ ఒకటి, దయ్యం మూవీ ఒకటి ఆడుతున్నాయి. ఆ మూవీస్ రెండు మీరు చూసారా? నేనైతే సుల్తాన్ మూవీ చూశానండి. నాకే చాలా నచ్చింది సుల్తాన్ మూవీ. బికాజ్ మనకి కార్తీక్ గారు ఉన్నారు కదా, చాలా బ్యాక్ చేస్తారు. నాకైతే ఆ మూవీ నచ్చిందండి. చెప్పా కదా ఈ రూట్లో 40 స్పీడ్ లిమిట్, అక్కడ బోర్డు కూడా ఉంది చూసారా, 40 అని చెప్పేసి స్పీడ్ లిమిట్. అది స్పీడ్ లిమిట్ సింబల్ అండి. ఈ సింబల్స్ కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రోడ్ జర్నీ చేసేటప్పుడు మ్యాక్సిమం సింబల్స్ తెలియకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతామండి రోడ్లో వెళ్ళేటప్పుడు. సో మనకు ముందు పెద్ద బిల్డింగ్ కనబడుతుంది చూసారా, అది స్కోడా షోరూమ్ అండి. దగ్గరికి వెళ్ళక మీకు చూపిస్తాను. ఇంకా మనకి ఇక్కడ బోర్డు కూడా కనబడుతుంది. ఈ బోర్డులో ఏముందంటే స్ట్రైట్గా వెళ్తే ఐటీ జంక్షన్, లెఫ్ట్కి వెళ్తే కేంద్రీయ విద్యాలయం, అదే రైట్కి వెళ్తే ఇండస్ట్రియల్ ఏరియా అండి. సో మీకు చెప్పాక స్కోడా షోరూమ్ చూపిస్తాను. ఇదిగోనండి, ఇదే స్కోడా షోరూమ్. ఇంకా మనకి ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అండి. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుందన్నమాట. మనం అలా ఎన్ఎస్ సెక్షన్ కూడా వెళ్ళిపోవచ్చు. అంటే ఆ రూట్ చూపిస్తానండి, చాలా బాగుంటుంది. ఇండస్ట్రీస్ అన్ని చాలా బాగుంటాయి లోపల. టాటా ఇండస్ట్రీస్ ఇంకా చాలా ఉంటాయండి. సర్వీస్ సెంటర్స్ కూడా ఉంటాయి లోపల. మీకైతే ఆ వ్లాగ్ నేను తొందరలో చూపిస్తాను. సో ఇక మనం ముందుకు వెళ్దామండి. ఆ రైట్ సైడ్లో చెప్పాక కేంద్రీయ విద్యాలయం అని చెప్పేసి, ఆ రైట్ సైడ్లో కేంద్రీయ విద్యాలయం ఉంటుందండి. మనకి రైట్ సైడ్లో టెంపుల్ ఉందండి చూసారా, టెంపుల్ అయితే ఉందండి. సో ఇలా ఇక్కడ నుంచి టెంపుల్స్, చర్చెస్ మొదలవుతాయండి. కొంచెం ముందుకెళ్తే మన చర్చ్ కూడా వస్తుంది, మీకు అది కూడా చూపిస్తానండి. ఇంకా మనం లోపలికి వెళ్తే చాలా టెంపుల్స్ ఉన్నాయండి. ఇంకా జాతర అయినప్పుడు అయితే ఈ రోడ్ అంతా బాగా క్లోజ్ అయిపోతుందండి. ఇదిగోండి ఇక్కడ నుంచి రూట్ ఉంది. ఈ రూట్ నుంచి మనం ఎన్ఎస్ సెక్షన్లో కలుస్తామండి. ఈ రూట్ ఎన్ఎస్ సెక్షన్ రెండు పక్క పక్కన ఉంటాయండి. మ్యాప్లో చూసి మనకు కనబడుతుంది. రైట్ సైడ్లో చూసారా హెచ్పి పెట్రోల్ బంక్ ఉందండి. ఇది 4th పెట్రోల్ బంక్ అండి ఈ లైన్లో. సో మనం ఇంకా ముందుకు వెళ్దామండి. లెఫ్ట్ సైడ్లో మనకి చర్చ్ అయితే కనబడుతుందండి. సో ఎయిర్పోర్ట్ చర్చ్ అండి ఇది. సో ఇక్కడ చర్చ్ కూడా ఉందండి. ఇంకా ముందుకు వెళ్తే మనకి ఇంకో టెంపుల్ కనబడుతుందండి రైట్ సైడ్లో, అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోనండి ఇక్కడ టెంపుల్ కూడా ఉందండి. సో ఈ లైన్లో మనకి టెంపుల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇంకా చెప్పాక జాతర జరుగుతుందని చెప్పేసి, ఆ జాతర జరిగే సమయంలో మాత్రం చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందండి. కానీ కంపేర్ చేస్తే ఈ రూట్లో ట్రాఫిక్ తక్కువ అండి. సో మనకు ముందు బోర్డు కనబడుతుందండి. ఆ బోర్డులో ఏముందంటే కంచరపాలెం మెట్టు దగ్గర ఉన్నామండి. లెఫ్ట్కి వెళ్తే నేషనల్ హైవేకి వెళ్తామండి. స్ట్రైట్గా వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్తామండి. ఇంకా ముందు లెఫ్ట్ సైడ్లో లోపలికి వెళ్తే ఓర్వశి థియేటర్ ఉంటుందండి. ఈ జంక్షన్ని నేషనల్ హైవేలో అయితే ఓర్వశి జంక్షన్ అంటారండి. ఆ థియేటర్ వల్ల ఈ జంక్షన్కి ఓర్వశి అని పేరు వచ్చిందండి. సో ఇదేనండి ఆ జంక్షన్. ఇదైతే కంచరపాలెం మెట్టు అంటారు, ఇక్కడ బోర్డులో ఉంది కదా అక్కడ. కానీ మామూలుగా చాలామంది ఓర్వశి జంక్షన్ అంటారండి. అది బస్ స్టాప్ అండి, రైట్ సైడ్లో ఉంది కదా. సో ఇక మనం ముందుకు వెళ్దామండి. ముందుకు వెళ్తే మనకి జ్ఞానపురం జంక్షన్ వస్తుందండి. ఆ జంక్షన్ తర్వాత మనకైతే రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి వస్తుందండి. మనమైతే జ్ఞానాపురం రోడ్డుకులే ఫ్లైఓవర్ దగ్గరికి వస్తామండి. ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసారా షాపింగ్ మాల్స్ ఉన్నాయి, చిన్న చిన్న షాప్స్, ఇంకా రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయి. మనం స్ట్రైట్గా వెళ్తే జ్ఞానాపురం వెళ్తామండి. అదే లెఫ్ట్కి వెళ్తే రైల్వే న్యూ కాలనీకి వెళ్తామండి. అయితే మనం స్ట్రైట్గా వెళ్దామండి. జ్ఞానాపురం మీదుగా రైల్వే స్టేషన్కి వెళ్దామండి. మనం ముందుకు వెళ్తే మనకు బ్రిడ్జ్ వస్తుందండి. ఆ బ్రిడ్జ్ కిందంతా జ్ఞానాపురం అండి. సో స్ట్రైట్గా అయితే వెళ్ళిపోదామండి. ఈ సర్కిల్ దగ్గర కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి, వెహికల్స్ ఎలా పడితే అలా వచ్చేస్తాయండి. సో మనమైతే వెళ్దామండి. ఇక్కడ మనకి ఈ బ్రిడ్జ్కి ఒక పేరు ఉందండి. బ్రిడ్జ్ పేరు వచ్చేసి నేతాజీ బ్రిడ్జ్ అండి. సుభాష్ చంద్రబోస్ గారి గుర్తుగా ఈ బ్రిడ్జ్కి అయితే పేరు నేతాజీ బ్రిడ్జ్ అని పెట్టారండి. ఎంట్రన్స్లో చూసారు కదండి, సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం కూడా ఉంది. అయితే మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్న రైట్ సైడ్ చూసుకున్న ఈ విశాఖపట్నం సిటీ కనబడుతుందండి. నా కెమెరా సరి కనిపించట్లేదు, కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా బాగా కనబడుతుందండి. రియల్గా చూస్తే ఇక్కడ కింద నుంచి ట్రైన్ వెళ్తుంది చూసారా, అండ్ ఆ ముందు మనకి బిల్డింగ్స్ కనబడుతున్నాయి. యాక్చువల్గా బ్రిడ్జ్ 2013లో కట్టారండి. ఎందుకంటే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అన్ని అవాయిడ్ చేయడానికి ఈ బ్రిడ్జ్ని అయితే కట్టారండి.
మనం చూసారా అక్కడ కూడా బిల్డింగ్సే కనబడుతున్నాయి. ఆ బిల్డింగ్స్ మొత్తం అంతా ఆ ఏరియా అంతా జ్ఞానాపురం అండి. అయితే ఇది ఒక ఆర్ఓబి అండి, రైల్ ఓవర్ బ్రిడ్జ్ అండి. మనకి ముందు కూడా బిల్డింగ్సే కనబడుతున్నాయి చూసారా. అయితే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ బ్రిడ్జ్ అనేది కట్టారు. బ్రిడ్జ్ కట్టిన తర్వాత మ్యాక్సిమం చాలా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అయితే తగ్గాయండి. మనం ఇంకా స్ట్రైట్కి వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు అండి. ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల రైల్వే స్టేషన్కి యాక్సెస్ చాలా ఈజీ అయిందండి. లేకపోతే రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఆ రైల్వే న్యూ నుంచి వెళ్తే ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉంటుందండి. సో ఈ బ్రిడ్జ్కి అయితే చాలా ఇంపార్టెన్స్ ఉందని నేనేది అనుకుంటున్నాను. మీకు అలా అనిపిస్తే చెప్పండి. ఇంకా ఈ బ్రిడ్జ్ గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక మనం ముందుకు వెళ్దామండి. ముందుకు వెళ్తే మీకు రైల్వే స్టేషన్ ఉంది, చూపిస్తాను. మనమైతే బ్రిడ్జికి చాలా ముందుకు వస్తామండి. మనకి ముందు బోర్డులో కనిపిస్తుంది చూసారా, చూపిస్తాను చూడండి. దగ్గరికి వచ్చాక అక్కడ ఏముందంటే లెఫ్ట్కి వెళ్తే రైల్వే స్టేషన్ ఉందండి, స్ట్రైట్గా వెళ్తే ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళొచ్చండి. అంటే మనం స్ట్రైట్గా వెళ్తే కాదండి, నాకు ముందుకు వెళ్ళక కొంచెం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను. బస్ స్టాప్కి వెళ్ళాలో కూడా రేపటి బ్లాగ్లో చూపిస్తానండి. సో చూసారా, ఇదేనండి రైల్వే స్టేషన్, విశాఖపట్నంకి ఉన్న రైల్వే స్టేషన్ అండి. ఇది బ్యాక్ గేట్ అండి. రేపటి బ్లాగ్లో మనం ఫ్రంట్ వీడియో చూడొచ్చు. ఫ్రంట్ వీడియో అంటే ఫ్రంట్ పార్ట్ చూడొచ్చండి. ఫ్రంట్ గేట్ అనమాట. ఫస్ట్ ట్రాక్ ఇది 8th ట్రాక్కి వస్తామండి. ఇటువైపు వస్తే అటువైపు అయితే ఫస్ట్ ట్రాక్కి వస్తాం అనమాట. అది కూడా మీకు రేపటి బ్లాగ్లో చూపిస్తానండి, ఫస్ట్ ట్రాక్కి వెళ్ళే దారి. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి కన్వర్ట్ జంక్షన్ వస్తుందండి. ఆ కన్వర్ట్ జంక్షన్ ఫ్లైఓవర్, ఇంకా ఆ జంక్షన్ గురించి ఒక వీడియో చేశాను, అదైతే డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్లో ఎర్రమాంబ అమ్మవారి టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఎవరైనా దర్శించుకుంటే మనసులో కోరుకుంటే కోరిక నెరవేరుతుందని చెప్పి చాలామంది చెప్పారు నాకైతే. సో మీకు కూడా ఎప్పుడైనా కుదిరితే ఆ టెంపుల్కి వెళ్ళి ఆ అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఎప్పుడైనా మీరు అటువైపు వెళ్ళినా కూడా దర్శనం చేసుకోవచ్చండి. ఇంకా ముందు కనబడుతుంది కదా, అదేనండి కన్వర్ట్ జంక్షన్. చెప్పే కదా వీడియో చేశాను చెప్పి దాని గురించి, అది డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. ఇంకా మనకి ఈ లెఫ్ట్ సైడ్లో ఇంకో గేట్ ఉంటుందండి రైల్వే స్టేషన్కి. ఈ గేట్ నుంచి వెళ్తే మనం కొరియర్సే వస్తాయి కదా, ఈ గేట్ నుంచి వెళ్తే మనం కొరియర్సే కనుక్కోవచ్చండి. సో ఇక మనం ముందుకు వెళ్తే రైల్వే స్టేషన్ ఫ్రంట్ గేట్ నుంచి అలా బస్ స్టాప్కి వెళ్ళొచ్చండి. అది రేపటి బ్లాగ్లో చూద్దామండి. సో ఇక నేను ఈ బ్లాగ్ నేను చేయబోతున్నాను అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. సో అక్కడ బోర్డులో మనకి కనబడుతుంది చూసారా, తెలుగు ఫ్లేవర్ 1.5 కిలోమీటర్స్, ఆర్టీసీ కాంప్లెక్స్ 3 కిలోమీటర్స్, డాబా గార్డెన్స్ 3 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి డాబా గార్డెన్స్ కూడా వెళ్ళొచ్చండి, అది కూడా కమింగ్ బ్లాగ్స్లో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక వ్లాగ్ని దాన్ని చేశాను కదండి. మీకు కనుక నచ్చినట్టు లైక్ చేయండి. అండ్ మీరు అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.